హాయ్ హలో నమస్తే అస్సలం అయికం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా అంజుమ్. ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు, అదే వైట్ సాస్ చికెన్ పాస్తా అండి. ఈ ఈ చికెన్ పాస్తాకి మా ఇంట్లో పెద్ద ఫ్యాన్ బేసే ఉందండి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే పాస్తా ఇది మా ఇంట్లో. దానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. గార్లిక్, క్యాప్సికము, క్యారెట్, స్వీట్ కార్న్, ఆనియన్, బ్రకోలీ ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆరిగానో అండి, అది మిక్స్డ్ హర్బ్ అంటారు కదా, అది చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు చీజ్ తీసుకున్నానండి. అందులో బటరు, పాలు, పెప్పర్ అనేది నేను చూపించలేదు, మర్చిపోయాను. 1 లీటర్ వాటర్లో ఇలా సాల్ట్ వేసుకొని, ఆయిల్ వేసుకొని కొంచెం బబుల్స్ వచ్చాక పాస్తాని యాడ్ చేసుకోండి. అది కొద్దిగా కుక్ అయ్యి కొంచెం కట్ చేస్తే విరిగేలాగా ఉండాలి. ఓవర్ కుక్ అయిపోతే బాగోదు. అలా ఇలా ఇప్పుడు పాస్తానన్నింటినీ ఇలా స్ట్రైనర్లో తీసుకొని ఒక చల్లనీళ్ళు పోసి పెట్టుకుందాం, లేదంటే అది అతుక్కుపోతాయి. తర్వాత ఇప్పుడు వెజ్జీస్ని షాలో ఫ్రై చేసుకుందామండి. కాస్త ఆయిల్ వేసి అన్ని వెజ్జీస్ని షాలో ఫ్రై చేసేసుకుందాము. ఆనియన్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, బ్రకోలీ వీటన్నిటిని కాస్త, ఇవి కూడా ఓవర్ కుక్ అవ్వద్దు. ఇలా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత కాస్త సాల్ట్ వేసుకోండి, లేదంటే అవి చప్పగా ఉంటాయి కదా మనం తినేటప్పుడు. సో కాస్త సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటుంది. ఈ స్టేజ్లో మనం తీసేయచ్చు. తర్వాత చికెన్ యాడ్ చేసుకుందాము. చికెన్ బోన్లెస్ పీసెస్ తీసుకుంటే త్వరగా కుక్ అవుతాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. అందులో సాల్ట్, పెప్పర్ యాడ్ చేశానండి. తర్వాత అందులోంచి వాటర్ వదులుతుంది కదా, అలా వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఆరిగానో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ వాళ్ళు ఇలా చికెన్ వేయకుండా అయినా ఆ వెజ్జీస్తో పాస్తా చేసుకోవచ్చు. ఓన్లీ చికెన్ పాస్తా అంటే వెజ్జీస్ లేకుండా చికెన్ యాడ్ చేసుకొని అయినా పాస్తా చేసుకోవచ్చు. ఇలా అలా మనం నొక్కి చూస్తే అది కుక్ అయిపోయిందా లేదా తెలుస్తుంది. ఇప్పుడు కడాయిలో బటర్ యాడ్ చేసుకుందాము. చేసుకొని గార్లిక్ వేసుకుందామండి. అది కొద్దిగా కుక్ అయ్యి కొద్దిగా ఫ్రై అవుతుంది కదా, అప్పుడు 2 స్పూన్స్ మైదా వేసుకుందాము. అది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందామండి, లేదంటే స్మెల్ వస్తుంది. అలా కొంచెం కలర్ మారిన తర్వాత కొద్దిగా పాలు వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఉండలు వస్తే సాస్ మంచిగా రాదండి. అలా కొద్దిగా పాలు వేసుకుంటూ సాస్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొద్దిగా పాలు వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుందాము. ఇప్పుడు అందులోకి చూసుకుంటూ వేసుకోవాలి. ఒక 1.5 కప్ దాకా మిల్క్, ఒక కప్పు పాస్తాకి 1.5 కప్ మిల్క్ అయితే నాకు పట్టింది. మీకు ఇంకా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. దాన్ని ఎంత తిప్పుతుంటే అది థిక్ కన్సిస్టెన్సీ అయిపోతుంది. సో అందుకు ఒక 1/2 లీటర్ మిల్క్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, ఎక్కువ క్రీమీగా ఉండాలంటే. ఇప్పుడు ఆరిగానో, అందులో పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా అంతా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసేసుకోవచ్చు. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వెజ్జీస్ యాడ్ చేసుకుందాము. స్వీట్ కార్న్ని తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. చికెన్ కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం చీజ్ని వేసుకుందామండి. నేను మొజరెల్లా చీజ్ వాడలేదు, నార్మల్ చీజే వేసుకున్నాను. మొజరెల్లా చీజ్ వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. నార్మల్ చీజ్ స్లైస్ని నేను తుంచి వేసుకున్నాను.
అలా వేసుకొని అది కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పాస్తాను కూడా యాడ్ చేసేసుకుందాము. ఆ చీజ్ మనకు బాగా కలిసిపోయింది అనేంత వరకు దాన్ని తిప్పేసుకొని ఆఫ్ చేయడమే. ఈ స్టేజ్లో ఇంకా కొద్దిగా పాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకాస్త క్రీమ్ కావాలి అంటే, వద్దు అంటే ఇలాగే తినేయచ్చు. వేడి వేడి పాస్తా అయితే రెడీ అయిపోయింది. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.